తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. నాకు ఈ వయసు 70 ఏళ్ల వయసు నాది, అయినప్పుడు కూడా కేసులు పెట్టారట. చూడు, కొందరైతే బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఈ వయసులో. ఈ వయసులో ఏంటి, 87 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు. 75 ఏళ్ళు ఎంతో ఉంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్ మీరు కక్ష కట్టారు. ప్రపంచంలో అంత నికృష్టుడు కూడా ఉండడరా. నువ్వు అవినీతి చేసేవా లేదో చెప్పు అంటే కక్ష అంటే దానికి ఏం అర్థమేముంది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అన్నానా? అన్నా అదే ఉంటారు సార్. ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈయనకి వయసు గుర్తొచ్చింది. మరి డిబేట్ లో కూర్చున్నప్పుడు ఎంత మాట పడితే అంత మాట అంటారా? గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. బుద్ధులేని అడ్డగాడిదల్లో వృద్ధ జంబూకాల్లో ఒక వృద్ధ జంబూకం. అది నేనే, అది నేనే. కొమ్మినేని శ్రీనివాసరావునే ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. మరొక వృద్ధ జంబూకం కృష్ణంరాజు పరారీలో ఉన్నాడు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అరెస్టు చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా. ఎఫ్ఐఆర్ కి సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక జర్నలిస్టు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అలాగే కృష్ణంరాజు జర్నలిస్టు అని చెప్పుకునే ఒక ఫేక్ జర్నలిస్ట్. వీళ్లు కలిసి అమరావతి పైన, అమరావతి ప్రాంత మహిళల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. మొన్న సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ దాంట్లో కొమ్మినేని అనే ఒక వేశ్య కృష్ణంరాజు అనే మగ వేశ్యను తీసుకొచ్చి అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. జర్నలిజం లో ఒక 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నారు. కొమ్మినేని శ్రీనివాస్ గారు. మొక్కం చూడరాదు వస్తా నా కొడక మొక్కం. తెలుగు జర్నలిజం లో 50 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నారు. ఇప్పటి వరకు 30 years టంగ్ స్లిప్ అవుతుంది. జరుగుతున్న ఈ మొత్తం క్రమంగా వచ్చి దీన్ని ఎట్లా చూస్తుంది? ఎందుకంటే ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఈ కేసులో ఎక్కడా మహిళల్ని కించపరచలేదు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ఆ ఒక్క పదం వాడిన మాట వాస్తవం. ఆ పదాన్ని వాడకుండా ఉంటే మంచిది. బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని భోంచేసేవాడు కదా. అది చేసినటువంటి వ్యక్తి సాక్షికి ఎటువంటి సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. సాక్షికి సంబంధం లేదు, సాక్షి మనకి మీడియాకి సంబంధం లేదు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. నేను కూడా వెంటనే వారించాను. అయితే తర్వాత ఇంకా గట్టిగా వారించి ఉండాల్సిందని అన్నారు. ఓకే అనుకున్నాను. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. తర్వాత రోజు పరిగెట్టుకుని దానికోసమే పెట్టి మొత్తం డీటెయిల్ గా క్షమాపణలు చెబుతూ వచ్చినాయి. నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణలు చెబుతున్నాను. చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? తల్లి నీకు దండం అమ్మా. నువ్వెక్కడ దొరికావే నాకు? చాలా
ఆశ్చర్యం ఏంటంటే అసలు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పోలీసు వారు పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీరిది కాదు రాజు. వీరు చాలా మర్యాదగానే ఉన్నారు. నాతోనే పెట్టుకున్నావు. ఓకే ఓకే ఓకే. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అంత వద్దు గానీ కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా, ఈ పరిణామం ఊహించలా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఎంత దారుణం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదట అనుకున్నా నా తల్లే. ఇంతవరకు ఇన్నేళ్ల ఆయన చరిత్రలో ఆయన ఎప్పుడైనా సరే ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు, కంపెనీ లౌకిట్లు చేస్తున్నావు ఎట్లా? ఒక్కళ్ళ గురించి హీనంగా ఒక్క పదం చూపించమనండి దుర్మార్గుల్ని. వీళ్ళ ఏదో పరిపాలన, పనికి మాలిన పరిపాలన. ఎక్కువ మాట్లాడండి, నాలుగు దురదగుండా రాసేగలం. ప్రతి దానికి తైక్కు మంట బయలుదేరుతుంది. కృష్ణరామట్ట ఇంట్లో కూర్చోకండి. జనం దగ్గరికి వెళ్ళండి, ఎలా తిడుతున్నారో ఒక్కసారి చూడండి. జనం దగ్గర మైక్ పెట్టి వినండి వాళ్ళ భాష ఏంటనేది చూడండి. నువ్వు ఈ రోజున రైతుల కన్నీరు మున్నీరుగా పాచి నీకు శాపాలై తగిలి నీ బూడిద కూడా దొరకకుండా పోద్దని మేము చెప్పిస్తున్నాం. భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్ప. కొన్ని ఆధారాలు మీకు చూపించబోతున్నాను. కమ్ములు పత్రబాబు చెప్ప అనేది రాజధాని మాకు తెలుసులేరా. కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావండి. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకు తన్నాలి, అది మాత్రం చెయ్యాలి. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం. వేసీలమా ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి ఎక్క 5 ఏళ్ల నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతమంది? నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి కొంచెం చంకడండి. అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలుంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ పిలిచాయి. వాళ్ళు కాల్ గర్ల్స్ ని ఏం మాట్లాడుతున్నారా మాదార్ చోద్? మీకు పంపిస్తాము అంటూ అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. ఎవడో చెప్పాడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ప్రభుత్వానికి గాని సంబంధిత అధికారులకు గాని ఏమీ తెలియటం లేదా? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా